హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నైట్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చరింగ్. దీన్ని ఆస్ట్వాల్డ్ ప్రాసెస్ అంటారు. నైట్రిక్ యాసిడ్ని ఆక్వాఫోర్టిస్ అంటారు, అంటే హెవీ వాటర్. ఈ నైట్రిక్ యాసిడ్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మెయిన్లీ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్లో అండ్ ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో, ఫార్మాలో చాలా బాగా వాడతారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఇలాంటి నైట్రిక్ యాసిడ్ని ఇండస్ట్రీలో లార్జ్ స్కేల్లో ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బేసిక్గా మనకి నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్కి 3 బేసిక్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి కెటలిటిక్ ఆక్సిడేషన్ ఆఫ్ అమోనియా. అక్కడ మనం అమోనియాని ఎయిర్తో రియాక్ట్ చేసి ప్లాటినం రిహోడియం కెటలిస్ట్ వద్ద 800 degrees దగ్గర రియాక్షన్ చేసి నైట్రోజన్ ఆక్సైడ్ వాటర్ అండ్ హీట్ లిబరేట్ అవుతుంది. ఇది హైలీ ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. దీని నుండి హీట్ అనేది ఎక్కువగా లిబరేట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఆక్సిడేషన్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ ఇంటూ ఆక్సిడేషన్ ఛాంబర్. ఇందులో మనకి ఇక్కడ NO ప్రొడ్యూస్ అయింది కదా, ఈ NOని ఆక్సిజన్తో రియాక్ట్ చేసి NO2 ప్రొడ్యూస్ చేస్తాం, నైట్రోజన్ డయాక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తాం. థర్డ్ స్టెప్ వచ్చేసి అబ్జార్ప్షన్ ఆఫ్ నైట్రోజన్ డయాక్సైడ్ ఇన్ వాటర్. ఈ నైట్రోజన్ డయాక్సైడ్ని వాటర్తో ట్రీట్ చేసి HNO3 ఫామ్ చేస్తాం. సో ఇవి 3 బేసిక్ ఈక్వేషన్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 3 గుర్తుపెట్టుకోండి: NH3, NO, NO2. ఇటుపక్క ఏమో ఇక్కడ NO వచ్చింది కనుక ఫస్ట్ NO, తర్వాత ఇక్కడ NO2 వచ్చింది కనుక ఫస్ట్ NO2, అండ్ మా ఫైనల్ ప్రోడక్ట్ HNO3 మనది. సో అమోనియాని NO వచ్చింది కనుక వాటర్తో ఆక్సిజన్తో రియాక్ట్ చేసి వాటర్ తీస్తాను. NO నుండి ఆక్సిజన్తో రియాక్ట్ చేసి NO2 తయారు చేస్తాం. ఈ NO2ని వాటర్తో రియాక్ట్ చేసి HNO3 తయారు చేస్తాం అనమాట. సో సింపుల్గా 3 రియాక్షన్స్ గుర్తుపెట్టేసుకోండి. అండ్ ఇది మనకి ఆస్ట్వాల్డ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ సింపుల్గా ఏమవుతుందంటే మనకి 2 రా మెటీరియల్స్ కావాలి. ఒకటి అమోనియా, 2 అట్మాస్ఫిరిక్ ఎయిర్. అమోనియానేమో అమోనియా స్టోరేజ్ నుండి తీసుకుంటాం, అట్మాస్ఫిరిక్ ఎయిర్ అట్మాస్ఫియర్ నుండి తీసుకుంటాం, డస్ట్ ఫ్రీ ఎయిర్ని కంప్రెస్ చేసి అమోనియా ఎయిర్ 1:10 మోల్ రేషియోలో తీసుకుంటాం అనమాట. ఈ రెండింటిని కంప్రెస్ చేసి రియాక్టర్లోకి పంపిస్తాం. ఈ రియాక్టర్లో మనకి ప్లాటినం రిహోడియం క్యాటలిస్ట్ ఉంటుంది. 800 degrees దగ్గర అమోనియా అండ్ ఎయిర్ రియాక్ట్ అయ్యి మనకి నైట్రోజన్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఈ రియాక్షన్ ఎగ్జోథెర్మిక్ కనుక చాలా హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ని మనం ఇండస్ట్రీలో రికవరీ చేసుకోవడానికి రికవరీ బాయిలర్ అని రియాక్టర్లో డిజైన్ చేసి ఉంటుంది. ఈ రికవరీ బాయిలర్ ఏం చేస్తుందంటే ఆ హీట్ని గెయిన్ చేసుకొని స్టీమ్ జనరేట్ చేస్తుంది. ఈ స్టీమ్ ద్వారా మన టర్బైన్స్ కానీ లేదా ప్రాసెస్లో కానీ టర్బైన్స్ డ్రైవ్ చేసుకోవచ్చు, లేదా ప్రాసెస్లో వాడుకోవచ్చు. టర్బైన్ అంటే జస్ట్ ప్రైమ్ మూవర్. ఏదైనా కంప్రెసర్ కానీ పంప్ కానీ రన్ చేయడానికి మోటార్ ఎలా ఉంటుందో టర్బైన్ కూడా అంతే. స్టీమ్ ద్వారా నడిస్తే టర్బైన్, ఎలక్ట్రిసిటీ ద్వారా నడిస్తే మోటార్. అండ్ ఇక్కడ రియాక్టర్లోకి అయితే వచ్చేసిన తర్వాత నైట్రస్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది కదా, ఇది సెల్ అండ్ ట్యూబ్ ఎక్స్చేంజర్లో పనిచేస్తుందండి బాయిలర్. ఈ షెల్ సైడ్ వచ్చేసి బాయిలర్ ఉంటుంది, బాయిలర్ ఫీడ్ వాటర్ ఇంజెక్ట్ చేస్తాం. ట్యూబ్ సైడ్ మన ప్రాసెస్ ఫ్లో వస్తుంది. ట్యూబుల్లో మనకి ప్లాటినం రిహోడియం ప్లేట్స్ ఉంటాయన్నమాట. ఆ ప్లేట్స్ ద్వారా మనకి 2 ఎయిర్ అమోనియా గ్యాసెస్ పాస్ అయ్యి రియాక్ట్ అయ్యి నైట్రోజన్ ఆక్సైడ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఫ్లోలో కొంత ఆ ప్లేట్లోని క్యాటలిస్ట్ పాస్ అయిపోతుంది. ఆ క్యాటలిస్ట్ని క్యాప్చర్ చేయడానికి క్యాటలిటిక్ రికవరీ ఫిల్టర్ ఉంటుంది, క్యాటలిస్ట్ రికవరీ ఫిల్టర్. ఎందుకంటే ప్లాటినం రిహోడియం క్యాటలిస్ట్ చాలా కాస్ట్లీ. ఈ కాస్ట్లీ క్యాటలిస్ట్ని మనం జస్ట్ లైక్ దట్ వదిలేను. అందుకని క్యాటలిస్ట్ రికవరీ ఫిల్టర్ వాడుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి అవుట్లెట్ టెంపరేచర్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది, 900-800 degreesలో ఉంటుంది. సో దాన్ని కూల్ చేయాలన్నమాట. నైట్రోజన్ ఆక్సైడ్ని మనం కూల్ చేస్తాం. ఎలా కూల్ చేస్తాం? ఫస్ట్ ఏమో టెయిల్ గ్యాస్ రికవరీ హీటర్ ద్వారా పంపిస్తాం, తర్వాత వచ్చేసి స్టీమ్ ఎకనమైజర్ ద్వారా పంపిస్తాం. ఇక్కడేమో అబ్జార్ప్షన్ టవర్ నుండి వచ్చే గ్యాసెస్తో కూల్ అవుతుంది, ఇక్కడేమో టర్బైన్ కండెన్సేట్ నుండి కూల్ అవుతుంది. నేను పార్ట్ మళ్ళీ చెప్తాను. అండ్ తర్వాత మనకి ఒక వాటర్ స్ప్రింక్లర్ ఛాంబర్లోకి యాడ్ అవుతుంది అనమాట. ఈ ఛాంబర్లో నైట్రోజన్ ఆక్సైడ్ ఎంటర్ అయ్యి పైన వాటర్ స్ప్రే చేస్తే ఫర్దర్గా కూల్ అవుతుంది. ఈ కూల్ అవడంతోనే కొంత వాటర్తో రియాక్ట్ అయ్యి HNO3 ఫామ్ అవుతుంది. ఈ HNO3 డైల్యూటెడ్ యాసిడ్ అంటారు. ఇది 9-10% కాన్సన్ట్రేషన్ అవుతుంది అనమాట. ఈ 9-10% కాన్సన్ట్రేషన్ని మనం నెక్స్ట్ అబ్జార్ప్షన్ టవర్లోకి పంపిస్తాం. ఈ కింద నుండి వచ్చిన లిక్విడ్ HNO3ని అబ్జార్ప్షన్ టవర్లోకి పంపిస్తాం. పైనుండి వచ్చే గ్యాసెస్ NO2ని ఇక్కడ మళ్ళీ ఎయిర్తో అబ్జార్ప్షన్ ఛాంబర్లో పంపిస్తాం. ఇది డిస్టిలేషన్ ఛాంబర్ లాగా వర్క్ అవుతుంది. పైనుండి మనం లిక్విడ్ని యాడ్ చేస్తాం బ్లూ కలర్లో, కింద నుండి గ్యాస్ యాడ్ చేస్తాం. రెండింటి కాంటాక్ట్ సర్ఫేస్ ట్రేస్లా ఉంటాయి.
బబులింగ్ లాగా లిక్విడ్లో ఎయిర్ పాస్ అయ్యి రియాక్ట్ అయ్యి హెచ్ఎన్ఓ3 అనేది ఫామ్ అవుతుంది. ఈ హెచ్ఎన్ఓ3 మన ఆక్సిడేషన్ టవర్లోంచి బయటకు వచ్చేసరికి 50-60% కాన్సన్ట్రేషనే ఉంటుంది. దాన్ని ఫర్దర్గా మనం H2SO4 ప్రెజెన్స్లో డిహైడ్రేషన్ చేసి 90-96% కాన్సన్ట్రేషన్ పెడతాం. సో మనం ఇక్కడ ఇన్లెట్ వచ్చేసి 1:10 రేషియోతో తీసుకుంటే అవుట్లెట్ 93-96% ఈల్డ్ హెచ్ఎన్ఓ3 వస్తుంది. రిమైనింగ్ అన్వాంటెడ్ గ్యాసెస్ ఉంటాయి. ఈ అబ్జర్ప్షన్ టైంలో అన్వాంటెడ్ గ్యాసెస్ని మనం టెయిల్ గ్యాస్ అంటాం. ఇక్కడ టెంపరేచర్ అనేది ఉంటుంది, ఎందుకంటే మనది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఈ టెంపరేచర్ని రికవరీ చేసుకోవడానికి కంపేర్ టు రియాక్టర్ అవుట్లెట్ ఈ టెయిల్ గ్యాస్ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. ఈ టెయిల్ గ్యాస్ టెంపరేచర్ని హీట్ చేస్తే మనం కొంచెం ఎనర్జీ ఇస్తాం. ఈ టెయిల్ గ్యాస్ ఈ ఎనర్జీని ఎక్స్పాండర్లో వాడతాం. ఎక్స్పాండర్ అంటే నథింగ్ బట్ టర్బైన్కి ఫర్దర్ సపోర్టివ్ యూనిట్. ఈ హీటెడ్ గ్యాసెస్ ద్వారా ఆ టర్బైన్ ఎక్స్పాండర్ తిరిగి టర్బైన్కి కొంచెం ఎనర్జీ ఇచ్చి ఎగ్జాస్ట్ గ్యాసెస్ వెంటకి వదిలేస్తారు. సమ్టైమ్స్ ఇది అన్బర్న్ట్ గ్యాసెస్ అట్మాస్ఫియర్కి కానీ అబ్జార్ప్షన్ కాలమ్స్లో మళ్ళీ రికవరీ చేస్తారు. అండ్ నేను ఇంకో వాటర్ పాత్ అని చెప్పాను కదండి. వాటర్ పాత్ వచ్చేసి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మనకి. వాటర్ పాత్ మనం బాయిలర్లో స్టీమ్ జనరేట్ చేస్తాం కదా ఈ హీట్ని రికవరీ చేయడానికి. ఫస్ట్ మనం వాటర్ యాడ్ చేస్తాం, బాయిలర్ ఫీడ్ వాటర్. ఈ బాయిలర్ ఫీడ్ వాటర్ని రికవరీ రియాక్టర్ అవుట్లెట్ హీటెడ్ నైట్రోజన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది కదా, ఈ గ్యాస్తో కూల్ చేయడానికి గ్యాస్ కూల్ అవుతుంది, వాటర్ హీట్ అవుతుంది. గ్రీన్ కలర్ గ్యాస్, బ్లూ కలర్ వాటర్. ఈ హీట్ అయిన వాటర్ బాయిలర్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఈ ఎంటర్ అయిన వాటర్ హీట్ అయ్యి సాచురేటెడ్ స్టీమ్ ఫామ్ అవుతుంది. సాచురేటెడ్ స్టీమ్ సూపర్ హీటర్లోకి ఎంటర్ అయ్యి సూపర్ హీటెడ్ స్టీమ్ ఫామ్ అవుతుంది. ఈ సూపర్ హీటెడ్ స్టీమ్ అనేది ఇలా బయటకు వచ్చి ఐదర్ ప్రాసెస్లో ఎక్కడైనా క్లీనింగ్కి వాడుకోవచ్చు, లేదా టర్బైన్ని డ్రైవ్ చేస్తుంది. ఈ టర్బైన్ మనం కంప్రెసర్ కనెక్ట్ చేస్తాం. కంప్రెసర్ అంటే రొటేషన్ ఎనర్జీ కావాలి కదా, ఈ రొటేషన్ ఎనర్జీ అనేది స్టీమ్ టర్బైన్ ద్వారా వస్తుంది. స్టీమ్ తిరిగేసిన తర్వాత టర్బైన్లో స్టీమ్ కండెన్సేట్ అవుతుంది, మళ్ళీ వాటర్ అయిపోతుంది. ఆ వాటర్ని మళ్ళీ మనం H2O కండెన్సేట్ రికవరీ చేయడానికి మళ్ళీ మేకప్ వాటర్లో కలిపేసి సైకిల్ చేస్తుంటాం అనమాట. సో వేస్టేజ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇదండి హెచ్ఎన్ఓ3 ప్రాసెస్. మీకు అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.